Please do subscribe to Prajabheri News Channel. హలో, మన ప్రియతమ నాయకులు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు అభ్యాస కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున వారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది సార్. వారు ప్రతిసారి ఏ అవసరం ఉన్నా మా పిల్లలకు ఏది కావాలన్నా వాళ్ళు ముందుకు వచ్చి సహకారం అందిస్తారు. కావున వారికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మా తరఫున సన్మానం చేయవలసిందిగా నేను ఎమ్మెల్యే గారిని సవినయంగా కోరుచున్నాను. అమ్మ ఓకే సార్, థ్యాంక్ యూ. మా సన్మానాన్ని అందుకున్నందుకు పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరికీ తెలుసు స్వాగతం పలుకుతూ సన్మానించడం జరుగుతుంది. శ్రావణి ఫిఫ్త్ క్లాస్. అదేవిధంగా మా పేద విద్యార్థులకు శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయాన్ని అందించారు. శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్య సమాజ్ స్కూల్లో చదువుతున్న 50 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 6 లాంగ్ నోట్ బుక్ల చొప్పున 300 పుస్తకాలను, అదేవిధంగా ఒక్కొక్కరికి 2 పెన్నుల చొప్పున 100 పెన్నులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరామ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్, చారి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. వస్తుంది అందరూ
అట్లా సేవ్ అవుతుంది కదా అది. अंदर का सही సరే ఇంకొకటి ఇస్తున్నా ఓకే సార్. ప్రతి సంవత్సరం ఈ స్కూల్ కు డోనర్స్ గా వచ్చేసినటువంటి డోనర్స్ శ్రీరామ స్వచ్ఛంద సంస్థ వారికి స్వాగతం సుస్వాగతం. మా పాఠశాల ఉపాధ్యాయుల తరఫు నుంచి, ప్రధాన ఉపాధ్యాయుల తరఫు నుంచి, టీచర్స్ నుంచి అందరికీ సుస్వాగతం. పిల్లలు అందరూ ఎవరు అల్లరి చేయకండి. జై శ్రీరామ్. గత 20 సంవత్సరాల నుంచి శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు మా శ్రీరామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మా స్కూల్ పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. మేము ఒక నలుగురము చాలు చేసి ఇప్పుడు ఒక 60 మంది దాకా గ్రూప్గా చేయని మా తోచిన సహాయంను పిల్లలకు అందించడం జరుగుతుంది. ఇప్పటి మటుకు 20,000 మంది పిల్లలకు నోట్బుక్లు, బ్యాగులు, మళ్ళీ వాటర్ బాటిల్స్ మా మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాదిలో మన శంకర్భవన్ స్కూల్లో ఒక 3 టైమ్స్ బుక్కులు, మా తోచిన సహాయము, బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మా దయానందన్న కూడా మాకు సహకరిస్తుంది. జై శ్రీరామ్. చివరగా సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దయానంద్ సార్. సార్ మరి ఇంత పెద్ద కార్యక్రమానికి మా పిల్లలందరికీ నోట్బుక్ అందించడానికి వచ్చేసినటువంటి మన ఆధ్వర్యంలో దాని ద్వారా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ప్రతి ఒక్కరికి నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేయడం అనేది నిజంగా నా దృష్టిగా భావిస్తూ ఉన్నా. పిల్లలు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మధ్యతరగతి నిరుపేద పిల్లలు ఉంటారు. ప్రభుత్వం నుండి ప్రైమరీ స్కూల్ పిల్లలకు టెక్స్ట్ బుక్స్ రావడం జరుగుతుంది, నోట్స్ బుక్ ఇవ్వడం ఉన్నది. అందుకే వారికి నోట్బుక్స్ అని ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పిల్లలందరికీ నేను ఒకటే సందేశము, ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే అనేక మంది ఇవాళ ఉన్నత స్థానానికి, ఒక గుర్తింపు పొందిన స్థానంలో ఎదగడం జరిగింది. కనుక పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో కూడా మంచి వసతులు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది. నేను కూడా నా వంతు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వంతో నేను ముఖ్యంగా విద్యా వైద్యం
ప్రతి ఒక్కరు కూడా కష్టపడి విద్యను అభ్యసిస్తే వాళ్ళు ఏదైతే గోల్ చేరుకునే వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో తప్పకుండా ఆ గోల్ని చేరగలుగుతారు. వారు కూడా వారి జీవితాల్లో ఒక ఉన్నత స్థానానికి ఎదిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు రావడం జరుగుతుంది. కనుక నేను ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలకు తప్పకుండా ఏ సమస్య అయినా కానీ నా వంతు సహకరించడానికి ప్రభుత్వం ద్వారా ట్రస్ట్ ద్వారా సహకరించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ మరొకసారి ఈరోజు శంకర్ భవన్ ప్రాంగణంలో ఈ స్కూల్లో ఈ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఓ గారికి, ఎంఈఓ గారికి మరియు స్కూలు హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతకి